అసలు వాస్తవానికి జాతకం చూసి పితృదోషం ఉంది అంటున్నారు. అసలు ఈ పితృదోషము అయ్యాం ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ బ్రాహ్మణుల్లో కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మీరు పితృదోషం ఉన్నది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి కొంచెం మాకు ఏదన్నా ఆధారం చూపించగలుగుతారా? పురోహిత్యం తెలిసిన గురువులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళకి పితృదోషం ఉన్నా లేకున్నా కూడా ఉంది అని అంటగట్టి మరి వాళ్ళకి చేపిస్తున్నారు. నిజంగానే ఇలాగ ఉంటుందా అంటే వారి జాతక రీత్యా పనిగరంలోకి తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా లేకుండా ఒక కష్టం ఉంది అని చెప్పగానే వెంటనే నీకు పితృదోషం ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది. అది సామాన్యులకి అంత సాధ్యం కాదు అంతంత పెట్టుకోవడం అంటే. అసలైతే ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే దీన్ని నదీ తీరాన కానివ్వండి సముద్ర తీరం దగ్గర ఆచరించాలి. కానీ ఇప్పుడు గోకర్ణమే అన్నిటికన్నా ప్రత్యేకత అని చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్తే జీవితంలో ఒక్కసారి వెళ్ళి చేయించుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ వెళ్ళక్కర్లేదు అంటున్నారు. అలాంటిది ఏం లేదంటారా? అసలు మోక్షనారాయణ బలి గోకర్ణంలో చేయాల్సినంత రీతి ఎందుకు వచ్చిందో ఏమన్నా అవగాహన ఉందా తల్లి మీకు? కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఎలా తయారవుతున్నారంటే, బగలాముఖి పితృదోషం ఏంటంటే, అసలు ఈ బగలాముఖి పితృదోషానికి సంబంధం ఏమున్నది? మొన్న రీసెంట్ గా ఇంకో అతను వచ్చి, గురువుగారు నాకు రాజశ్యామల పితృదోషం ఉంది, మీ ఆలయంలో చేస్తారా అని ఫోన్ చేసి, ఈ రాజశ్యామల పితృదోషం ఏంటి? అసలు పితృదోషం ఎవరికి ఉంటుందండి? అంటే అసలు పితృదోషాన్ని జాతకాలలో మీరు ఏ పరంగా చూస్తున్నారు ఇదంతా చెప్పడానికి? ఒక లగ్న కుండలి వేసినప్పుడు పంచమ స్థానంలో బృహస్పతి, నవమ స్థానంలో శుక్రుడు ఉండేటువంటి దానిలో శాస్త్ర విధిలో కొద్దిగా ఏంటిది, కొద్దిగా బహుగా కాదు, కొద్దిగా పితృదోషం ఉన్నట్టుగా మనం పరిగ్రహంలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఎలా పడితే మీరు అలా చెప్పుకుంటా పోతే ఎలా ఉండదు? ఇక్కడ ఈ బగలాముఖి పితృదోషం అనేది ఎలా ఉంటుంది? ఉన్నదా అసలు పద్ధతిలో? రాజశ్యామల పితృదోషమా? ఇవన్నీ మనం చెప్తూ ఉంటే మన పరువు పోతాదండి. చాలా మంది ఏంటి అని అంటే, కొంతమంది గోకర్ణం వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది అసలైతే ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే దీన్ని నదీ తీరాన కానివ్వండి సముద్ర తీరం దగ్గర ఆచరించాలి. నదీ తీరంనైనా సముద్ర తీరంనైనా ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత మనకు పోవాలంటే గోకర్ణం పోతే పోవచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా గోకర్ణంలోనే చేసుకోవాలనేది అయితే సిద్ధాంతంలో లేదు. కానీ ఇప్పుడు గోకర్ణమే అన్నిటికన్నా ప్రత్యేకత అని చెప్తున్నారు. అంటే అక్కడికి వెళ్తే జీవితంలో ఒక్కసారి వెళ్ళి చేయించుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ వెళ్ళక్కర్లేదు అంటున్నారు. అలాంటిది ఏం లేదంటారా? అమ్మ ఒక మాట అడుగుతాను, చిన్న మామూలుగా చెప్తాను. నీకు జ్వరం వచ్చింది తల్లి, జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నావు, జ్వరం తగ్గింది, మళ్ళీ నీకు జ్వరం రాకుండా ఉంటుందా? ఎందుకుంటుందండి? బాడీ మన టెంపరేచర్ ని బట్టి, బయట ఉన్న వాతావరణం బట్టి ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే, సరే, నువ్వు అన్నదానికి ఒప్పుకుంటాను. ఇంకొకటి, నీ ముందు ఒక 100 కిలోల బస్తా పెడతా తల్లి, బియ్యం బస్తా. అందులో నుంచి 1 కేజీ నేను తీసేస్తాను, నీకు తెలిసిందా? తెలీదు. పోనీ 2 కేజీలు తీసాను, తెలీదు. 3 కేజీలు తీసాను, తెలీదు. ఎంత తీస్తే తెలిసింది? ఒక 10-15 తగ్గితే అప్పుడు తెలుస్తుంది. అంత అవసరం లేదు తల్లి, మినిమం ఒక 6 కేజీలు తీసినా మనకు తెలిసిపోతుంది. ఒక అంచనా ప్రకారం బస్తా కొంచెం ఖాళీ అయ్యింది అని అనిపిస్తుంది. అవునా? ఒక్కసారి వెళ్ళొస్తే మళ్ళీ ఇంకోసారి పోవాల్సిన అవసరం లేదని నువ్వు ఎలా చెప్తున్నావు తల్లి? అయితే అలా ఉండదంటారు కంపల్సరీగా? అసలైతే శాస్త్ర ప్రకారంగా గోకర్ణం వెళ్ళాలి అని అంటే సంవత్సరానికి 3 సార్లు పోవాలి. సంవత్సరానికి 3 సార్లు? ఒక్క సంవత్సరంలో 3 సార్లు, అంటే ప్రతి సంవత్సరం కాదు, ఒక్క సంవత్సరంలో 3 సార్లు వెళ్ళాలి. విన్నారా? ఒక్కసారి చేసుకుంటే నీకు కేవలం సంవత్సరం వరకే పరిమితం ఆ దోషానికి. తర్వాత ఈ 3 సార్ల సంవత్సరంలో 3 సార్లు పోయిన వారికి ఏమవుతుంది అని అంటే 5 సంవత్సరాల వరకు హ్యాపీగా జీవిస్తారు, ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారు. అసలు మోక్షనారాయణ బలి గోకర్ణంలో చేయాల్సినంత రీతి ఎందుకు వచ్చిందో ఏమన్నా అవగాహన ఉందా తల్లి మీకు? పోనీ అసలు దానికి అంతగనం ప్రసిద్ధి గావించింది దేనికోసం? గోకర్ణంలోనే మోక్షనారాయణ బలి ఆచరించాలని ఏ విధంగా వచ్చిందంటారు మరి? రావణాసురుడు సముద్ర తీరాన స్నానం చేయాలి, సాయంత్రం అవుతుంది, సంధ్యా మార్చుకోవాలి.
అవును. సంధ్యా వార్చుకోవాలనుకునే సమయంలో చుట్టుపక్కల చూస్తూ ఉంటే గణపతి మారువేషంలో గుర్ర కాపరిగా అక్కడికి వస్తాడు. అవును. గుర్ర కాపరిగా అక్కడికి వచ్చేసేసి, నాయన నేను సంధ్యా వార్చుకొని వస్తా, ఇది నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసేసి అని అది ఇస్తాడు. హ్మ్. సరే నువ్వు పోయిరా అంటే ఆయన సముద్రం దగ్గరికి చేరి ఇట్లా ఒక మునుగు మునిగేసరికి వెళ్లే ముందు చెప్తాడు ఏమని అంటే, నేను నిన్ను 3 ఆ! సార్లు 3 పిలుస్తా, సార్లు పిలుస్తా. రాకపోతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా వదిలేసి అని వెళ్ళిపోతా అంటాడు. ఆ! ఒక్క మునుగు మునిగేసరికి రావణ అని పిలిచాడు, హ్మ్. రాలేదు. సంధ్యా వారుస్తూ ఉన్నాడు. రెండో మునుగు మూడో మునుగు కూడా అయిపోయింది, కింద పెట్టేశాడు. హ్మ్. దాన్ని మళ్ళీ ఆయన వచ్చేసేసి దాన్ని లేపుతుంటే లేవక శివుడు ఆత్మలింగంలో నుంచి ప్రత్యక్షమయ్యి, హ్మ్. నా కొడుకు చేసినటువంటి తప్పుకి ఇక్కడ ఎవరైనా సరే పితృదోష నివారణకు సముద్ర తీరం దగ్గరికి వచ్చే, ఇది గోకర్ణ క్షేత్రంగా ఒక ఆవు చెవు లాగానే ఉంటది అక్కడ లింగ రూపం. హ్మ్. ఆవు చెవు ఎలా అయితే ఉంటుందో అక్కడ ఆ రూపం కూడా అలానే ఉంటది. దాని లోపల లింగం ఉంటది చిన్నగా ఇంత. హుహుహు. దాన్ని మనం పోయినా ముట్టుకొని ఇస్తారు. అలా ఆ లింగాన్ని స్పర్శించవచ్చు. అందుకోసం ఇక్కడికి వచ్చి ఎవరైతే మోక్షనారాయణ బలి ఆచరిస్తారో హ్మ్. వారికి పరిహారం అనేది జరుగుతుంది అనేటువంటి వరాన్ని రావణాసురుడు పొందాడు ఆ గోకర్ణ క్షేత్రంలో చేయాలని. అది కూడా ఇక్కడ సముద్ర తీరంన అని చెప్పాడు. హ్మ్. కాకపోతే గోకర్ణంలో ఎలా ఉందంటే తల్లి, నేను కూడా వెళ్ళా, నేను కూడా చూసా, అక్కడ చేపించా మా నాన్నగారికి. గోకర్ణంలో ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ అయింది తల్లి. ఎంతమంది జీవిస్తున్నారు? ఇంచుమించు 1,00,000. 1,00,000 మంది ఉన్నారు. హ్మ్. అవునా? ఆ 1,00,000 మంది జనాభాకు ఒకటే బట్టలు రోజు వేసుకుంటారా? ఏసుకోరు. ఎందుకు వేసుకోరు? ఎవరికి నచ్చింది వాళ్ళకుంటుంది. దుర్వాసన రావచ్చు, హ్మ్. చెమట అనేది అంటుకోవచ్చు, మళ్ళీ బాడీ ఫ్రెష్గా ఉండాలి కాబట్టి బట్టలు మారుస్తున్నాం. హ్మ్. అవునా? కానీ అక్కడికి పోయిన వారికి అవే ద్రవ్యాలు పెడుతున్నారు, అదే వస్త్రాలు పెడుతున్నారు, వాటికే మళ్ళీ యథావిధిగా పూజలు చేస్తూనే ఉన్నారు. వాటిని మార్చను కూడా మార్చట్లేదు. అవునా? అవును తల్లి, ఆహా! అది నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసా. పైగా అది అంటే సముద్ర ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్లి పూజ చేయించుకున్నాను. కొన్ని వస్త్రాలని, ముడి పదార్థాలని అక్కడ సమర్పించి పూజను అక్కడ ముగించుకున్నాను. సామాగ్రిలు మొత్తం అదే వాళ్ళే వాళ్ళ దగ్గరే కొనుక్కొని నేను పూజ చేసుకున్నాను. మళ్ళీ అయ్యే సామాగ్రిని ఇంకొక వ్యక్తికి అలాగే అమ్మి అలాగే పూజ అలాగే చేశాను. పూజ సో చేస్తున్నారు. ఇదే రిపీటెడ్ అవుతుంది. ఇవ్వడం, పూజ చేయడం, మళ్ళీ తిరిగి తీసుకోవడం, మళ్ళీ అవే వేరే వాళ్ళకి అవే అమ్మడం. ఓకే. అలానే జరుగుతూ ఉంటే ఇంకా నీకు ఎక్కడ మోక్ష నారాయణ బలి చేసుకున్నందుకు ఓకే. నీకెక్కడ హుహు. ఆ దోషం పోయింది? హ్మ్. అవునా? హ్మ్. కరెక్టా? నీ బట్టలు తీసుకొని నేను వేసుకుంటే నడుస్తుందా? నడవదు. ఆ? హ్మ్. పోనీ ఇంకోరి బట్టలు తీసుకొని నేను వేసుకుంటే నడుస్తుందా? అప్పుడు ఏమవుతుంది? దరిద్రం తల మీదకి తాండవం ఆడుతుంది. అవునా? లేనిపోని దరిద్రాలు అంటుతాయి. అక్కడికి పోయిన వాళ్ళు కూడా మోక్షనారాయణ బలి చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ఇదంతగనం జరుగుతూ ఉంటే, ఒకటే ద్రవ్యాలకు ఊరికే అదే పూజ జరుగుతూ ఉంటే వాడికి దోషం ఏం పోయినట్టు? అవునా కాదా? అందుకోసమే వాస్తవానికి ఏంటి, మోక్షనారాయణ బలి నదీ తీరంన గావించాలి. నదీ తీరంలో లేదా సముద్ర తీరంలో గావించాలి. అసలు ఇంకొకటి చెప్పాలంటే, మండపంలో 3 దేవతలను ఖచ్చితంగా ప్రతిష్ఠ చేయాలి. మనకు మంత్రవిధిలో కూడా ఉంది. ఏది? ఆ శాస్త్ర పుస్తకం మోక్షనారాయణ బలి పుస్తకము ఎవరి దగ్గర ఉందో ఒకసారి ఓపెన్ చేసి చదవమనండి. బంగారంలో వెంకటేశ్వర స్వామి ఉండాలి, పాదరసంలో శివలింగం ఉండాలి, వెండిలో యముడి రూపం ఉండాలి. వాటికి పూజలు గావించి అది మీకు తోచిన ఏ అయ్యగారికైనా దానం చేయండి. అది దాంట్లో క్లుప్తంగా ఉంది, కానీ అది ఆచరిస్తున్నారా? ఆచరించట్లేదు. ఆచరించినప్పుడు ఇంకా అది దోషం ఎట్లా పోయినట్టు? మోక్షనారాయణ బలి కేవలం పిండాలు మాత్రమే పెట్టాలి, పిండాలు మాత్రమే ఇవ్వాలనేటువంటిది ఒక్కటే లేదు. దాంట్లో ఎన్నో రకాల పద్ధతులు, ఎన్నో రకాల విధి తత్వాలు అందులో ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే, ఒక నదీ తీరం దగ్గర మనం ఆచరించుకుంటే బ్రాహ్మణులకు మనం తీసుకునే మండప సామాగ్రిలకి దగ్గరలో ఎంత లేదన్నా 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు వస్తున్నది. అందుకోసమే అంతగనం పెట్టుకోలేనివాడు, అంతగనం పట్టుకోలేని, డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులుగా గావించి ఉండేటి వారు మోక్షనారాయణ బలికి 2 స్థలాలకు ముఖ్యంగా వెళ్తారు. ఒకటి గోకర్ణ క్షేత్రం అయితే, రెండవది త్రయంబకేశ్వరం.
ఉమ్, త్రయంబకేశ్వరంలో కూడా మోక్షనారాయణ బలి ఎవరైతే గావిస్తారో వాళ్లకు సంపూర్ణమైనటువంటి నివారణ జరుగుతుంది అనేటువంటిది శాస్త్రంలో కూడా ఉంది. అంటే ఉమ్, స్థల పురాణంలో ఉంది. ఎందుకంటే గంగాదేవి జన్మించిన ఉమ్, ఉమ్, స్థలంగా అక్కడ ఉంది. విన్నారా? అందుకోసం ఏంటి అని అంటే అక్కడ ఎవరైతే ఇది గావిస్తారో వారికి కూడా నివారణ జరుగుతుంది అన్నారు. అందుకోసమే ఈ పిత్రమావాస్యనే చేయాలనేది అయితే లేదు తల్లి. కాకపోతే ఏంటి అని అంటే పిత్రమావాస్య 2 రకాలు మనకు శ్రేష్టం. ఒకటేమో పెద్దలకి ఇచ్చేది, ఉమ్, రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైనది బతుకమ్మ. బతుకమ్మ. విన్నారా? ఉమ్, సో అందుకోసం ఏంటంటే ఇవి రెండు ఆ రోజు ఆచరించే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉంటారు. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వాళ్ళ ఉంచుకోవచ్చు. ఇంకొకటమ్మా, చిన్న సలహా ఇస్తాను ప్రేక్షకులకు, ఏమనుకో. ఉమ్, ఉమ్, ఎంతో మంది ఇంకా డబ్బులు లేకుండా పితృదోషానికి ఆ గోకర్ణానికి ఇవి వెళ్ళలేకుండా ఇబ్బంది పడేటి వారు ఉన్నారు కదా, వాళ్ళు మీ ఇంట్లో చేయవలసినటువంటి విధానం ఒకటే అండి. ఈ అమావాస్య రోజు నుంచి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఇంటి పెద్ద అంటే తండ్రి బ్రతికి ఉంటే కొడుకు చేయకూడదు, తండ్రి మాత్రమే చెయ్యాలి. ఆ తండ్రికి తండ్రి బ్రతికి ఉన్న ఆ తండ్రే చెయ్యాలి. ఎలా అంటే ఉదయాన్నే లేచి స్నానాలు ఆచరించిన తర్వాత దేవతారాధన పూర్తి అయిపోయిన తర్వాత ఒక పళ్ళెము ముందు పెట్టుకోండి, ఒక చెంబులో నీళ్లు తీసుకోండి, ఇన్నని నల్ల నువ్వులు దగ్గర పెట్టుకోండి. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా మీ ఇంటి వారి పేరు ఎవరైతే ఉందో సర్వం దేవన్ తర్పయామి తర్పయామి అనుకుంటా ఆ నువ్వులు నీళ్లను వదిలి పెడుతూ ఉండండి. ఇలా ప్రతి అమావాస్య మీకు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు ఆచరించండి. ఇలా ఆచరిస్తే పితృదోషం అనేటువంటిది ఉండదు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే అమావాస్య రోజున మీకు వీలైతే ఒక 5 మందికి భోజనం పెట్టండి. అలా భోజనం పెడితే ఏమవుతుంది అనంటే మీకు తెలవక మీ వంశీకులు ఎవరో ఒకరి ఆత్మరూపంగా వారి యందున చేరి కడుపు నిండా భోజనం చేసి వెళ్తారు. మీరు తెలిసి తెలియక చేసే పాపాలు ఈ 2 దోషాలు ఏ పని లేకుండా హ్యాపీగా పితృదోష నివారణ చేసుకోవచ్చు. పురోహిత్యం తెలిసిన గురువులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళకి పితృదోషం ఉన్నా లేకున్నా కూడా ఉంది అని అంటగట్టి మరి వాళ్ళకి చేపిస్తున్నారు. నిజంగానే ఇలాగ ఉంటుందా అంటే వారి జాతక రీత్యా పనిగరంలోకి తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా లేకుండా ఒక కష్టం ఉంది అని చెప్పగానే వెంటనే నీకు పితృదోషం ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది. అది సామాన్యులకి అంత సాధ్యం కాదు అంతంత పెట్టుకోవడం అంటే. అసలు వాస్తవానికి జాతకం చూసి పితృదోషం ఉంది అంటున్నారు. అసలు ఈ పితృదోషము అయ్యా, ఈ వీడియో చూస్తున్న మీ అందరికి బ్రాహ్మణులకు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మీరు పితృదోషం ఉన్నది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి కొంచెం మాకు ఏదన్నా ఆధారం చూపించగలుగుతారా? మీరు నమ్ముతారో నమ్మరో తల్లి, కిందటి మాసంలో నా దగ్గరికి ఒక అబ్బాయి అమావాస్య రోజున హవనం చేయించుకోవడానికి వస్తారు. మాది రాజశ్యామల ఆలయము. ప్రతి అమావాస్యకు అద్భుతంగా అక్కడ అన్ని రకాల పూజలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒక అబ్బాయి వచ్చేసేసి నా దగ్గర పూజ అయిపోయిన తర్వాత తెల్లారి తన జాతకం చూపించుకున్నాడు. నేను మీకు అది మెసేజ్ కూడా చూపించమన్నా చూపిస్తాను. 2023 డిసెంబర్లో ఫ్యామిలీ ఫ్రెండ్ ఆస్ట్రాలజీ నాకు తెలిసిన అక్క ఒక్కరున్నారు. గోకర్ణంలో పూజ చేయించుకో అంటే వెళ్ళాను గురూజీ. ఆ పితృదోషం ఏంటిది? భగలాముఖి పితృదోషము. నువ్వు భగలాముఖి ఎప్పుడు విన్నావు పేరు? దశమహావిద్యలో ఒకటి భగలాముఖి. తర్వాత రెండవది భగలాముఖి కుజదోషము అంట. కుజదోషం కూడా భగలాముఖి అంటే వీళ్ళు చూడండి, కొంతమంది ఆస్ట్రాలజర్స్ ఎలా తయారవుతున్నారంటే భగలాముఖి పితృదోషం ఏంటండి? అసలు ఈ భగలాముఖికి పితృదోషానికి సంబంధం ఏమున్నది? మొన్న రీసెంట్ గా ఇంకో అతను వచ్చి, గురువుగారు నాకు రాజశ్యామల పితృదోషం ఉంది, మీ ఆలయంలో చేస్తారా అని ఫోన్ చేసి. ఈ రాజశ్యామల పితృదోషం ఏంటి? అసలు పితృదోషం ఎవరికి ఉంటుందండి? అంటే అసలు పితృదోషాన్ని జాతకాలలో మీరు ఏ పరంగా చూస్తున్నారు? ఇదంతా చెప్పడానికి ఒక లగ్న కుండలి వేసినప్పుడు పంచమ స్థానంలో బృహస్పతి, నవమ స్థానంలో శుక్రుడు ఉండేటువంటి దానిలో శాస్త్ర విధిలో కొద్దిగా ఏంటిది, కొద్దిగా బహుగా కాదు, కొద్దిగా పితృదోషం ఉన్నట్టుగా మనం పరిగ్రహంలోకి తీసుకోవాలి. అంతేకాకుండా ఎలా పడితే మీరు అలా చెప్పుకుంటా పోతే ఎలా ఉన్నది? ఇక్కడ ఈ భగలాముఖి పితృదోషం అనేది ఎలా ఉంటుంది? ఉన్నదా అసలు పద్ధతిలో?
రాజశ్యామల పితృదోషమా? ఇవన్నీ మనం చెప్తూ ఉంటే మన పరువు పోతాదండి. ఆమె ఎవరో లేడీ. నేను తర్వాత వారికి ఫోన్ చేసి మాట్లాడితే నువ్వు ఏ పరంగా తీసుకున్నావు తల్లి, నేను ఎవరో ఆ అమ్మాయికి తెలియదు. గురు వేద పండితుడు అనే విషయం కూడా ఆమెకి ఏం తెలియదు. ఆమె మా ఆస్ట్రాలజర్ అండి, మేమంతా చెప్తాము, మాకు తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు మాకు అని అన్నారు. సరే తల్లి, మరి ఏ పరంగా కుజదోషం ఉంది? ఆ కుజదోషం భగలాముఖి కుజదోషం ఎలా అయింది? కుజదోషమే అంటారు తప్ప కుజుణ్ణి భగలాముఖి కుజదోషము, పితృకుజదోషము, సర్ప కుజదోషము, లేకపోతే చాముండేశ్వరి కుజదోషము, అలంపురి జోగులాంబ కుజదోషం ఇవన్నీ చెప్తారా తల్లి ఎవరైనా? ఒకదానితో ఇంకో దానికి ఇంటర్లింక్ చేస్తున్నారు. ఇంటర్లింక్ చేసి వీళ్ళను దారుణంగా మోటివేషన్ చేస్తున్నారు. పాపం వాళ్ళది నిజమే అనుకొని వెళ్ళేసేసి పిచ్చిగా నమ్మి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి ఎక్కడికి వెళ్తే బెటర్ అంటారు? ఎలా చేయించుకోవాలి? ఏంటి దీని పద్ధతి? ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడడానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? అమ్మ, నా దగ్గరికి రమ్మని నేను చెప్పను. ఎందుకనంటే నేను అలా చెప్పాను అనుకోండి, ఇంకొంతమంది వేరే రకంగా నన్ను భావిస్తారు. కాకపోతే నేను ఒకటే చెప్తా, ధర్మంగా పాటించేవారు, ధర్మంగా ఉండేవారు, నిజంగా పితృదోషం ఉన్నది ఖచ్చితంగా అని నిర్ధారణ చూపించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి.